బాబు ఎన్ని సంవత్సరాలైందయ్యా తమరు భోంచేసి? అక్కడ గేదె కుడి దాచున్నట్టుంది, దాన్ని అవతలేదండి. రౌండ్ అది గేదె కాదు. ఆయన అంది కూడా మిమ్మల్నే, గేదెని కాదు. ఆంబోతు అంటాడు, మళ్ళా నన్ను ఆంబోతు అనేటువంటి మాట మాట్లాడారు. ఆంబోతులాగా ఎదిగాడు. పని ఎందుకోవద్దాం మీతోటి, పని ఎందుకోవడం తెలీదు నేను అనుకుంటున్నా మరి పట్టుకొని ఆంబోతు అనేటువంటి కార్యక్రమం. ఎదవల్ని ఎదవ అంటే ఏ ఎదవా భరించలేడు సార్, ఎదవలు అసలు భరించలేరు సార్. పోలవరం జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు. నీ అబ్బాయి ఎంత మాట అన్నవరా, ఎర్రగద్దేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు. కమ్ములు పత్రబాబు చెప్పకో. ఏరా గోవర్ధన్, భార్య పిల్లలు బాగున్నారా? అదేరా నీ భార్య నా పిల్లలు. బ్రదర్ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. వీడెంటర్ అవుతున్నాడేంటి? ఏమే నిన్ను రైలు ఎక్కించి జనాలు తద్దిన పంపిస్తే ఇక్కడికి ఎలా తగలంటావురా? నేను మీ ముందుకు వచ్చి చెప్పాలని భావంతో వచ్చాను. ఇంకొక మాట చెప్తున్నా, మిఠాయి మాటలు పక్కన పెట్టి క్లారిటీగా చెప్పు. వెరీ వెరీ కాంప్లికేటెడ్. ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం అయితే సార్ రాంబాబుకు పేర్లు ఎక్కువైపోతున్నాయి. రాంబాబు, కాంబాబు, శ్యాంబాబు, ఇప్పుడు దురుసు నోటి రాంబాబు అని. కరెక్ట్ మనిషి దొరికేవయ్యా. జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ మొగుడా, లేకపోతే వైసీపీలో ఉండే వాళ్ళందరికీ మొగుడా? జగన్మోహన్ రెడ్డి గారు 4వ పెళ్ళం అవుతాడు, నీకు మొగుడవుతాడు. అంత తేలిగ్గా అర్థం కాదు. మామూలు డేంజర్ కదరా. అంత తేలిగ్గా అర్థం కాదు. ఎదవా నాకు అర్థమైపోయింది. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. సన్నాస దరిద్రుడా అంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి నేను నిర్ణయం తీసుకున్నా. ఎవడు వీడు? చాలా ఎక్కువ చేస్తున్నాడు, మూడింది వీడికి. సార్ వాడి పేరు రచ్చ రాంబాబు సార్. వాడు ఇప్పుడు ఇండస్ట్రీకి ఇరిటేషన్ గా తయారయ్యాడు సార్. ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. నాకైతే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతాయని నమ్మకం లేదా. ఏది మంచి ఏది చెడు మనకు తెలుస్తుందండి. కొద్దిగా మనసు పెట్టి ఆలోచిస్తే మాకు అనుభవం లేకపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు అంత అనుభవం లేకపోవచ్చు, కానీ విచక్షణా జ్ఞానం ఉన్నది, ఆలోచన శక్తి ఉన్నది. వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నా. మావా కమలబడి తింటావేటి? తొక్క నేను చేస్తాగా, తొక్క తీయడానికి ఇక్కడ ఉన్నది. 4 నిమిషాలు మీరు ఓపిక పడితే ప్రజలకు అర్థమయ్యే విధంగా నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నలుగురికి తెలియంది నసపెట్టి చెబుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నది ఇక్కడ నుంచి ప్రవహిస్తుంది, గోదావరి నది. నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా, అది నీకు మాత్రం అర్థమైతే సరిపోతుందా? చూసేవాడికి అర్థం అవ్వట్లేదా? ఇక్కడ కొండలు ఉన్నాయి. అసలు ఆర్టిస్ట్ ఏం చెప్తున్నాడు అర్థం కావట్లే. ఏందివా ఇది? పెయింటింగ్. గిది పెయింటింగా? పిచ్చోడు మందు కొట్టి పిచ్చి గీతలు గీసినట్టుంది. ఏ సాలాడేసిండు?